ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. ఈ ప్రత్యేకమైన దినమున మనందరం కూడా ఈ విధంగా దేవుని గురించి మాట్లాడుకునేటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యంగా మనము ఫిబ్రవరి 29th అంటే 4 years కి ఒకసారి ఒక స్పెషల్ డే లా మనందరం ట్రీట్ చేస్తాము. ఈ రోజు దేవుడిచ్చిన అంశాన్ని బట్టి సిలువ వేయడం, యేసును సిలువను వేలాడదీయటం అనే ముఖ్యమైన ఘట్టాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మనందరం కూడా ఈ గత 13 రోజులుగా మనందరం చూస్తున్నాము. గెత్సెమనే నుండి గొల్గోతా వరకు యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రయాణములో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన గురించి మనందరం ఎంతో లోతుగా తెలుసుకొని వాటి గురించి అర్థం చేసుకొని వాటి గురించి ఇంకా మన జీవితాల్లో వాటిని ఎట్లా మనము అనుసరించాలి, ఎట్లా ఆచరించాలి అనే దాని గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నామండి. ఈ ప్రత్యేకమైన రోజు అతి ముఖ్యమైన ఘట్టం క్రీస్తుని సిలువ వేయడం అనే ఘట్టంలో మనము నేర్చుకుంటూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దానిలో మరింతగా లోతుగా మనం పరిశీలించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆశీర్వైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఈ సమయంలో ప్రభా నిన్ను సిలువ వేయడం అనే అంశాన్ని గురించి ప్రభా మేమందరం ప్రభా ధ్యానించుకొని పోతుండగా ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, మేము ఆ మాటలు ప్రభా మేము ఆలోచించుండగా ప్రభా నీవు ఏ విధంగా అయితే ప్రభా శారీరక హింసను పొంది ఉన్నావో తండ్రి, అదంతటిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ ప్రేమను నీ త్యాగాన్ని ప్రభా వెల్లడిపరిచే వారుగా సాక్షులుగా ప్రభా మేమందరం ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా నన్ను నింపండి ప్రభా. నేను పలుకుచున్న ప్రతి మాట ప్రభా నా తలంపు కాదు కానీ ప్రభా నీవే నా యందు ఉండి మాట్లాడించమని కోరుచున్నాను తండ్రి. ప్రభా సహాయము దయచేయండి తండ్రి. అలాగే ప్రభా నా నోట నీ మాటని ఉంచండి తండ్రి. ప్రభా సిలువ చాటను మరుగుపరుచుకోండి తండ్రి. ప్రభా నీ సిలువను గురించిన వార్త ప్రభా నశించిన వారికి వెళతరం కానీ ప్రభా రక్షింపబడుచున్న వారికి ప్రభా దేవుని శక్తి అని ప్రభా నీవు సెలవిచ్చినావు తండ్రి. అటువంటి శక్తిని ప్రభా మేమందరం ప్రభా రుచి చూసే వారిగా ప్రభా మేమందరం ప్రభా శక్తిని కలిగి ఉండే వారి లాగా సహాయం దయచేయండి తండ్రి. ప్రభా విడిచిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నీ యొక్క సిలువ మరణ పునరుద్ధానం ప్రభా రుచి చూసి ఎరుగు వారిలాగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా ఎటువంటి సాతాను శోధులకు తావు లేకుండా ప్రభా సమస్తము నీకు మహిమకరంగా జరిగినట్లుగా సహాయం దయచేయమని పరలోరాని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఇక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఈ సమయంలో దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి తలాంతుని బట్టి మనము ఒక వచనాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనము ఇలాగ వ్రాయబడి ఉంటుంది. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరును సిలువ వేసిరి. ఈ ఈ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం ఇది. ఎప్పుడు కూడా సిలువ వేయడం అనేది చూసుకున్నట్లయితే మానవాళి రక్షణ కొరకై సిలువ వేయడం అనేది చరిత్రలోనే ఒక గొప్ప విషయం. జనరల్ గా నేరస్తులు పాపులకు ఏదైనా దొంగతనం చేసిన వారికి వారు చేసిన నేరాన్ని బట్టి వారికి కొన్ని విధమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. కానీ మానవ రక్షణ కొరకు ఈ సిలువ మరణం అనేది సిలువ వేయడం అనేది ఉపయోగించడాన్ని మనం చూసినట్లయితే చరిత్రలోనే ఇది ఒక ప్రత్యేకమైన ఘట్టంగా మనము చూడవచ్చు అనమాట. ఈ సమయంలో మనము ఒకసారి ఈ సిలువ వేయడం, ఈ సిలువ అనే ఈ పనిష్మెంట్ ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ శిక్ష ఎక్కడి నుంచి వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫస్ట్ దీన్ని పారసీకులు యూజ్ చేశారనమాట. పారసీకులు ఎప్పుడైతే బబులోను రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడ ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకు ఈ శిక్షను విధించడం వాళ్ళకు ఆనవాయితీగా వస్తుంది అనమాట. అయితే ఎందుకు వాళ్ళు ఈ సిలువ అనే దాన్ని ఎంచుకున్నారు అనంటే వాళ్ళ ఉద్దేశంలో భూమి అనేది చాలా పవిత్రమైన దానిగా వాళ్ళు భావిస్తారు. ఆ నేల అనేది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే
శిక్ష అంటే తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు శిక్షించి చంపుతారో, వాళ్ళ రక్తం కానీ, లేకపోతే వాళ్ళ మరణం అనేది నేల మీద జరిగితే, ఆ భూమి అనేది అపవిత్రపరచబడుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారనమాట. అటువంటి ఆలోచన కలిగి వాళ్ళేం చేసేవాళ్ళంటే, భూమికి, ఆకాశానికి మధ్యలో అంటే భూమికి పైగా ఈ సిలువ ద్వారా వాళ్ళు వ్రేలాడదీసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు భూమి మీద చనిపోయినట్టు రాదు కాబట్టి వాళ్ళు భూమి చాలా పవిత్రంగా ఉంటుంది. సో, ఎప్పుడైతే నేరస్తులు చనిపోయి వాళ్ళ రక్తం అంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, వాళ్ళ యొక్క నేరపు రక్తం అనేది ఆ భూమి మీద పడుతుందో, దానివల్ల భూమి అపవిత్రపరచబడుతుందని చెప్పని వాళ్ళను ఒక అంటే భూమికి పైకి లేవనెత్తి ఆ సిలువ కొయ్య మీద వాళ్ళని మరణ శిక్ష అనేది విధించేవాళ్ళనమాట. ఆ కాలంలో 3 రకమైన సిలువలు ఉండేవి. ఒకటేమో ప్లస్ సింబల్‌లో ఉండేది. లైక్ టీ షేప్‌లో ఉంటుందనమాట. ఇంకొకటి క్రాస్ షేప్‌లో ఉంటుంది. లైక్ మనం మల్టిప్లికేషన్‌కి యూజ్ చేసే సింబల్ లాగా క్రాస్ షేప్‌లో ఉంటుంది. ఇంకొకటి ఒక కత్తి పిడిలాగా కిందకి దించి ఉంటుందనమాట. ఒక నైఫ్ అయితే ఎలా మనకు కనిపిస్తా ఉంటదో అది ఆహ్ పిడి చాకు అని అంటారు. అట్లా అటువంటి షేప్ లో ఉంటుందన్నమాట. సో ఇట్లా నానా రకమైన డిజైన్స్ లో ఆ సిలువను భూమికి పైగా పెట్టేసి అక్కడ నేరస్తులని చంపటం అంటే వాళ్ళకి మరణ శిక్ష అనేది విధించడం జరుగుతుందన్నమాట. అట్లా అది చేయటం ద్వారా వాళ్ళకి ఆ భూమి అనేది అట్లానే పవిత్రంగా ఉంటుందని చెప్పని వాళ్ళ ఆలోచన. ఇట్లా పారసీకులు స్టార్ట్ చేసిన ఈ సిలువ శిక్షను ఇంకా తర్వాత రోమియోన్లు అట్లా ఇంకా అధికంగా ఈ రోమా వాళ్ళు దాన్ని అమలు చేస్తూ వచ్చారనమాట. ఇప్పుడు క్రీస్తు ప్రభువారిని సిలువ శిక్షకు అప్పగించినది కూడా ఆ రోమా ప్రభుత్వమే. ఆ రోమా ప్రభుత్వంలో కూడా సేమ్ సిలువ శిక్షను వాళ్ళు అట్లా కంటిన్యూస్‌గా జనరేషన్స్ కి ఎవరైతే నేరం చేశారో దాన్నే వాళ్ళు పనిష్మెంట్ గా యూజ్ చేస్తూ వస్తున్నారనమాట. కాబట్టి ఈ సిలువ శిక్ష ఎంత కఠినమైనది అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, మొదటిగా కాళ్ళు, చేతులను కూడా బిగిస్తారనమాట. ఆ చెక్కకు పెట్టి కొన్ని సార్లు వారు చేసిన పాపాన్ని బట్టి తాళ్ళతో కట్టటము, లేకపోతే మనం చూసినట్టయితే యేసు ప్రభువు వారికి మేకులతో ఆయన చేతులను ఆ కొయ్యకు కొట్టారనమాట. ఏదైతే ఆ మ్రాను ఉందో దానికి చేతులకు, కాళ్ళకు కలిపి మేకులతో పెట్టి కొట్టారనమాట. అట్లాగా కొన్ని విధాలుగా వేస్తూ ఉంటారు. ఈ సిలువ శిక్షకు ముందుగా అప్పచెప్పే ముందు మనం చూసినట్లయితే పిలాతు గారు అంటారు, ముందు వారిని కొరడాలతో కొట్టుటకు అప్పగించి, ఆ తర్వాత సిలువ వేయుటకు వారిని యేసుని పంపెను అని చెప్పని ఉంటుంది. అంటే ముందుగా కొరడా శిక్షలతో ఆహ్, ఒక 40 తక్కువ 40 దెబ్బలతో ముందుగా వారికి కొరడాలతో ఒక శిక్ష విధిస్తారు. ఆ తర్వాత శిలువ మరణానికి వాళ్ళను పంపుతారనమాట. అయితే ఈ కొరడా శిక్షలలో ఒక 4 విధమైన కొరడాలుంటాయి. అయితే మొదటిగా ఏం చేస్తారంటే ఆ నేరస్తుడిని చేతులు కట్టేసి వెనక్కు తిప్పి కట్టేసి వాళ్ళని బంధిస్తారనమాట. అంటే వాళ్ళు ఎటువంటి కదలిక అనేది లేకుండా ఉండటానికి చేతులను కట్టేస్తారు. ఆ తర్వాత ముందు ఒక స్తంభం లాంటిది పెట్టి దాని మీద ఒంగులాగున ఆహ్, ఆ క కట్టేసిన చేతులు దానికి తగిలిస్తారనమాట. అంటే మనకు నిలబడటానికి కూడా ఒక స్ట్రెయిట్ పొజిషన్ అనేది లేకుండా మనము తట్టుకునే శక్తి అనేది లేకుండా ఉండటానికి పడిపోయే విధంగా పొజిషన్ అనేది పెడతారనమాట. ఒంగి ఉండటానికి అట్లా కడతారు. ఆ తర్వాత ఒక 6 గజాలు 2 గజాల పొడవు గల ఒక తోలుతో కొరడాన్ని తయారు చేశారనమాట. సుమారుగా ఒక 6 అడుగులుంటుంది. 2 గజాలు అంటే 6 అడుగుల పొడవైన ఒక తాడుతో, ఒక తోలుతో ఆ కొరడాననేది సిద్ధపరిచి, దానితో చాలా దూరంగా ఉండి బాగా ఈడ్చి కొడితే, ఎంతో బలంగా కొడితే ఎంత బాధ కలుగుతుందో, ఆ విధంగా ఉండటానికి అంత చాలా పొడవుతో ఆ కొరడాని చేశారనమాట. అలాగే ఇంకో రకమైన కొరడా ఏంటంటే ఆహ్ దీనికి సన్నగా ఎముకలు చాలా సన్నగా చేసి అంటే ఎంత షార్ప్‌నెస్ వస్తుందో అంత షార్ప్‌నెస్‌గా చేసి వాటిని చివర తగిలించేవాళ్ళనమాట. కొరడా అంచున సన్నటి ఎముకల యొక్క ముళ్ళును వాళ్ళు గుచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇనుప
ఇనుప గుండులతో తయారు చేసినవి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఒక సీసపు ముక్కలు అంటే లైక్ గ్లాస్ పీసెస్ కూడా అన్నిటిని వాళ్ళు ఒక గుచ్చేసి దానితో ఆ కొరడాతో కొట్టినప్పుడు అవి ఎప్పుడైతే శరీరానికి తాగుతాయో అక్కడంతా కూడా చాలా గాయం అనేది ఏర్పడుతుందన్నమాట. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభు వారికి వాడిన ఆ కొరడాకి ఒక 7 కాండాలాగా ఉంటుందన్నమాట. సపోజ్ మనం మన చెయ్యిని చూసినట్లయితే ఒక మెయిన్‌ది ఉండేసి ఎట్లా బ్రాంచెస్ లాగా 5 ఉంటాయో అట్లా ఆ కొరడాకి మెయిన్ ఉండేసి ఆ తర్వాత 7 చీలికలుగా ఆ కొరడా అనేది ఉండిద్దనమాట. ఆ చీలికల చివరన కూడా మళ్ళీ ఒక ముల్లులాగా లేదా ఏదైనా ఇనుప గుండులు కానీ లేకపోతే సీసా ముక్కలు కానీ ఇట్లా ఏదన్నా ఒకటి పెట్టేసినప్పుడు ఎప్పుడైతే ఆ శరీరానికి అది తాకుతుందో అక్కడున్న కండలు 7 ప్లేసెస్‌లో ఒక్క దెబ్బకు 7 ప్లేసెస్‌లో అది ఎళ్లి శరీరానికి టచ్ అయ్యి అక్కడున్న ఆ మజిల్ పార్ట్ అంతా కూడా 7 ప్లేసెస్‌లో ఒకేసారి బయటికొస్తుందనమాట. అట్లాగా మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అనేది సారీ యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అనేది దున్నబడడం మనం చూస్తాము. ఒక నాగలి చావు వలె అది దున్నబడి ఉండటం మనం చూస్తాము. ఒకేసారి అది పడినప్పుడు అది ఎట్లా పెకిలింపబడుతుందంటే అక్కడంతా కూడా మనము పొలాల్లో ఎట్లయితే నాగలి పెట్టి దున్నినప్పుడు లైన్స్ ఫార్మ్ అవుతాయో అది అట్లా ఫార్మ్ అయ్యేదనమాట. ఇటువంటి భయంకరమైన శ్రమను శారీరక హింసకు గురి చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవర్తన అంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉందంటే రిటర్న్ గా ఎట్లా రెస్పాండ్ అవుతారంటే చాలా మౌనంగా ఎంత హింస పెడుతున్నప్పటికీ కూడా అక్కడ మనం చూస్తాము గొర్రె కత్తిరించి వారి ఎదుట ఆ ఎట్లా గొర్రె బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెపిల్ల ఎంత మౌనంగా అయితే ఉంటుందో అట్లా తనను తాను అప్పగించుకున్నాడనమాట. ఆ శిక్షకు తనను తాను అంగీకరించాడు. ఎందుకంటే ఎంత భయంకరమైన శిక్ష పొందితే అంత ఘోరమైన పాపము మనం ఎంత ఘోరమైన పాపం చేశాం కాబట్టి అంత కఠినమైన శిక్ష ఆయన పొందవలసి వస్తుందనమాట. మనం ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాము ఒకసారి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. 18వ వచనంలో మొదటి భాగం చూసినట్లయితే అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఆది కాండంలోనే మనము చూస్తున్నామండి. ఆదాము చేసిన పాపమును బట్టి తన భార్య మాట విని తినకూడదని ప్రభువు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి ఏదైతే వారు చేసిన పాపానికి భూమి అప్పుడే శపింపబడి ఉన్నది అని చెప్పని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అది ముళ్ళ పొదలను గచ్చ పొదలను అది మొలిపిస్తుందని చెప్పని యెహోవా దేవుడు ఆ కాలంలోనే మనకు సెలవిచ్చారనమాట. అంటే భూమి అప్పుడే శపితమైనదిగా ఉంది. కానీ ఈ పారసీకులు ఏమని ఆలోచన చేస్తున్నారంటే భూమి ఇంకా పవిత్రమైనది, ఇంకా పవిత్రంగానే ఉంది. ఎప్పుడైతే నేరం చేసిన వాళ్ళ రక్తం గాని లేకపోతే నేరస్తులు ఆ భూమి మీద మరణిస్తారో అప్పుడు అప్పుడు అపవిత్రపరచబడుతుంది అని చెప్పని వాళ్ళ యొక్క ఆలోచన. కానీ దేవుడు మొదటిగానే సెలవిచ్చారనమాట. నీ వల్ల నీవు చేసిన ఈ పనిని బట్టి నీ నిమిత్తము ఈ నేల శపింపబడి ఉన్నది అని చెప్పని యెహోవా దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం అనేది ఆ నేల మీద పడుతుందో, ఏ నేల అయితే శపింపబడి ఉన్నదో ఆ నేల మీద యేసుక్రీస్తు యొక్క ప్రభువారి పవిత్ర రక్తం అనేది ఆ నేలను తాకుతుందో అప్పుడే ఆ నేల అనేది పవిత్రపరచబడుతుంది. మరియు ఆయన శరీరం అనేది ఎప్పుడైతే ఆ నేల మీద భూమిలో ఆయన పాతిపెట్టబడి 3 దినములు ఉంటాడో అప్పుడే ఆ నేల అనేది పవిత్రపరచబడుతుందన్నమాట. కాబట్టి అది తెలియని పారసీకులు ఆయనను ఏం చేస్తారంటే అది తెలియని రోమా యొక్క సైన్యం ఏం చేశారంటే ఆయనను ఆకాశానికి భూమినికి మధ్య వేలాడదీశారనమాట. కానీ ఈ సిలువ వేయడం అనేది దేవుని యొక్క ప్రవచనం. ఎందుకంటే మనం చూస్తాము మోషే ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు మనిషి కుమారుడు కూడా అదే విధంగా పైకి ఎత్తబడాలి అని చెప్పని దేవుడు యేసు ప్రభు వారు సెలవిస్తారనమాట. యోహాను సువార్తలో మనం అది చూడగలుగుతాము. కాబట్టి ఈ పైకి ఎత్తబడడం అనేది కూడా యెహోవా దేవుని యొక్క ప్రవచనం అనమాట. ఆయన యొక్క ప్రణాళిక.
ఆ మరణము ద్వారానే ఈ సిలువ వేయడం అనేది ఈ ప్రక్రియ ద్వారా జరిగిన మరణం ద్వారానే మనకు విమోచన అనేది జరుగుతుందన్నమాట. ఆయన చెల్లించవలసిన వెల ఈ ఈ సిలువ మరణం ద్వారా ఈ రకమైన మరణం ద్వారా జరగాలి కాబట్టి ఆయన సిలువ వేయడం మరణం అనేది జరుగుతుంది. కానీ మనం చూసినట్టయితే ఈ శారీరక శ్రమ పొందుతూ కూడా ఆయన ఒక కరుణను చూపుతూ ఉన్నాడు. ఎట్లా అని మనం గమనించినట్లయితే ఇటువైపున ఒకరు, ఆ వైపున ఒకరు, ఈ వైపున ఒకరు యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యన ఉంచి సిలువ వేసిరి. కాబట్టి ఇటు పక్కన ఎడమ వైపు ఒక దొంగ ఉంటారు, కుడివైపు ఒక దొంగ ఉంటారు. కానీ ఆ కుడివైపున దొంగ ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడంటే, మొదటి మాట ఆయన వీరేమి చేయుచున్నారో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును గనుక వీరిని క్షమించండి అనే మాట, అనే ప్రార్థన తండ్రికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు చేశారో ఆ ప్రార్థన ఈ దొంగ వినినప్పుడు అతని హృదయం అనేది కదిలింపబడింది. అప్పటి వరకు ఎంతో దౌర్జన్యం చేస్తూ, ధనాపేక్షతో ఎన్నో దొంగతనాలు చేస్తూ, తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ అనేక మందిని బాధ పెడుతూ వారిని అట్లా ఆయన యొక్క జీవితాన్ని ఎన్నో దిశలుగా ఆయన తిరిగిన చేసిన పనులన్నిటినీ కూడా ఆయన ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకొని ఎడమ వైపున్న దొంగ ఏం చేశారంటే, కుడి వైపున ఉన్న దొంగ తన యొక్క పశ్చాత్తాపాన్ని తెలియపరిచారన్నమాట. ఇది మనకు సరి అయినదే కానీ ఇది మనకు సరి అయినదే కానీ ఈయన ఈ నేరస్తుడు ఈ ఈ నేరం చేయటం వల్ల మనకు ఈ శిక్ష తగినదే కానీ ఈయన ఏ నేరం చేయలేదు కాబట్టి ఈయనకు ఈ శిక్ష జరగడం అనేది, అంటే ఆయన హృదయంలో ఆయన తెలుసుకున్నాడనమాట. ఎంతో మందికి ఈ శిక్ష విధింపబడుతూ ఉండటం చూస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ముందుగా శిక్ష విధింపబడిన వాళ్ళు కూడా ఎంతో ఘోరమైన పనులు, ఎన్నో పాపాలు చేసి, ఎన్నో తప్పుడు పనులు చేసి ఆ శిక్షకు ఎన్నో హత్యలు గాని లేకపోతే ఎన్నో నానా రకమైన పనులు చేయటం ద్వారా వాళ్ళకు ఆ శిక్ష విధింపబడి ఉండదు. కానీ యేసుక్రీస్తు వారి ప్రభు వారికి ఆ కుడి వైపున ఉన్న దొంగ మాత్రం ఆయన యొక్క రక్షణ అనేది ఓన్లీ జీసస్ ద్వారానే కలుగుతుందని చెప్పని కలుగుతుందని తెలుసుకున్నారు. ఆయన పేరు వచ్చేసరికి దేమాస్. దేమాస్ అనే ఈ పేరు కలిగిన వ్యక్తి గలిలయ ప్రాంతానికి చెందినవాడనమాట. కానీ మొదటిలో ఈయన కూడా నిందించాడు అని చెప్పని మనము బైబిల్లో చూడొచ్చు. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో రెండో భాగం చూసినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. కాబట్టి ఈ కుడి వైపు ఉన్న దొంగ అలాగే ఎడమ వైపు ఉన్న దొంగ ఇద్దరు కూడా ఆయనను నిందించారనమాట. ఇద్దరు నిందించినప్పటికీ ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రార్థన విన్నాడో, ఆయన దూషించిన వారి కొరకు చేశాడు, హింసించిన వారి కొరకు చేశారు, ఎవరైతే ఆయనను సిలువ వేయండి అని చెప్పని కేకలు వేశారో, ఎవరైతే ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును సిలువకు అప్పగించారో, అలాగే దారిని పోయే ప్రతి ఒక్కళ్ళు కూడా తలలు ఊపుచూ ఆయనను అపహసించిన వారు అనేకులు, అలాగే ఆయన దూషించిన వారి కొరకు, ప్రతి ఒక్కరు నింద వేసిన ప్రతి ఒక్కళ్ళ కొరకు ఎప్పుడైతే ఆయన తండ్రి దగ్గర వేడుకున్నారో, తండ్రి వీరు చేయుచున్నది వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పని అంతటి శ్రమ పొందుతూ కూడా ప్రభు వారి యొక్క కరుణను చూసినప్పుడు, ఇతరుల పట్ల ఆయన కలిగిన ప్రేమను బట్టి, ఆయన చూపించిన దయను బట్టి ఆ దొంగ నిందించినప్పటికీ, మొదట నిందించినప్పటికీ తర్వాత అడుగుతారు కదా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని చెప్పని ప్రభు వారిని అడుగుతారు. అంటే ఎంత హృదయంలో ఆయనకు మార్పు కలిగిందంటే, యేసుక్రీస్తు రాజు అని చెప్పని, ఆయనకు ఒక రాజ్యం ఉందని చెప్పి, మరలా తిరిగి పునరుద్ధానుడై వస్తాడు అని చెప్పని, అదంతా కూడా ఒక్కసారిగా మార్పు కలిగిన ఆ హృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నిజంగా ఎంత దేవుడు ఒక్కొక్కసారి ఒకరిని చిటికెలో మార్చివేస్తాడనమాట. అంటే దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళకి కలిగించిన ఆఖరి అవకాశం, మరణానికి పొందబోయే ముందు ఆయన తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం నిత్య జీవానికి దారి తీసింది. కానీ ఒకసారి మనము ఎడమ వైపు ఉన్న దొంగని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దొంగ పేరు వచ్చేసి గెస్టాస్ లేదా డిమేకస్ అంటారు. ఈ డిమేకస్ అనే వ్యక్తి యూదా ప్రాంతానికి చెందినవాడు. కానీ ఈయన ఎటువంటి ఆటలు ఆలోచన కలిగి ఉన్నాడంటే,
తాత్కాలిక బ్రతుకు కొరకు ఆయన ఆశపడ్డున్నారు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటున్నాడు. అంటే అప్పుడు కలుగుతున్న ఆ మరణం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఈ ఎడమ వైపు దొంగ చేస్తున్నాడు అనమాట. కానీ కుడివైపున దొంగని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరణం గురించి ఆలోచించట్లేదు, కానీ నిత్య జీవం ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యములో ఆయనతో కలిసి నివసించటానికి ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఈ ఎడమ వైపు దొంగ ఈ తాత్కాలికమైన భౌతికమైన విడుదల కొరకు అలాగే బ్రతుకు కొరకు ఆశపడి నిన్ను నువ్వు రక్షించుకో, నాకు రక్షణ కలుగుజేయి అని చెప్పని యేసుక్రీస్తు ప్రభు వారిని అడగటం మనం చూస్తూ ఉన్నాము. అయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు గదా, కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసును చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. కాబట్టి మనము ఇప్పుడు చదువుకున్న ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వెంటనే వారి యొక్క సంభాషణ మనకు కనపడుతూ ఉంది. కుడివైపు ఉన్న దొంగ అలాగే ఎడమ వైపు ఉన్న దొంగ వాళ్ళ సంభాషణలో క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. ఒకడు నీవు క్రీస్తువు కదా అని ఒక క్వశ్చన్ మార్క్, పరిశుద్ధ గ్రంథములో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే అంగీకరించలేదనమాట. నీవు క్రీస్తువు కదా, నువ్వు ఒకవేళ క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అనే చెప్పే ఒక అనుమాన స్థితి ఉందనమాట. అంటే అతను ఒప్పుకోవట్లేదు ఈయనే క్రీస్తు అని చెప్పని. కానీ ఎప్పుడైతే ఆ కుడివైపున ఉన్న దొంగ, అవును నువ్వు క్రీస్తువు, నువ్వు మరలా రానయున్న వాడువు అని చెప్పని నమ్మి ఎప్పుడైతే తన పాపములు ఒప్పుకొని ఆ దుర్మార్గతను అంతా కూడా విడిచిపెట్టేసి తన పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నాడో వెంటనే ప్రభువారు తన రాజ్యముతో వచ్చినప్పుడు కూడా ఆయనను నిశ్చయముగా పరదైసులో ఉంటావని చెప్పని ప్రభువారు ఆ క్షణమే వెంటనే ఆ దొంగకు ఆజ్ఞ మాట ఇచ్చారనమాట. అంటే నిజంగా పరదైసులో ఉండుటకు వెంటనే ఆయన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకని వెంటనే అతనికి ఆ మార్పు అనేది కలిగిందంటే, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రభువులో ఆయన తప్పకుండా ఆ దేవునిని చూచి ఉంటాడనమాట. ఆ దేవునిని చూడడం వల్లనే ఈయన నిజమైన దేవుడని వెంటనే ఆయనకు కనిపించింది. ఆంధ్రకృత కీర్తనల పుస్తకంలో ఒక పాట ఉంటుందండి. ఆ పాటలో ఉంటుందన్నమాట, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే అని చెప్పని ఒక పాట ఉంటుంది. ఒక్కొక్కసారి అది పాడుతుంది. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలులికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలులికిన కల్వరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. నిజంగా యేసుక్రీస్తు యొక్క ఆ ముఖంలో, ఆ వదనంలో వెంటనే ఆ దొంగ ప్రభువును చూచి ఉంటారండి. నిజంగా ఎంత గొప్పటి భాగ్యాన్ని ఆ దొంగ సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే ఆయన అంగీకరించి ఆ మార్పు అనేది కలగటం అనేది జరిగిన వెంటనే ఆయన
తండ్రి ప్రభువును అంగీకరించి తన పాపాన్ని ఒప్పుకొని ప్రతిదీ కూడా వెంటనే ఆయన చేస్తారనమాట. ప్రభువుని గుర్తించటం, తన పాపాన్ని ఒప్పుకోవటం, క్షమాపణ వేడుకోవటం, పశ్చాత్తాపాన్ని చూపటం, ప్రభువు వారు దానిని క్షమించటం, పరలోకములో స్థానాన్ని ఆయన కోరుకోవటం, యెహోవా యేసు ప్రభు వారు దానిని వెంటనే అంగీకరించి వాగ్దానము చేయటం, ఇవన్నీ కూడా జరగటం చూసినట్లయితే మనకు కూడా ఒక గొప్ప అవకాశం అనేది ఎప్పుడు కూడా వస్తా ఉంటదండి. దాన్ని మనము కనిపెడుతూ ఉండాలి. ప్రభువు అనేక విధములైన మార్గాలతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. డిఫరెంట్ వేస్ లో మనతో మాట్లాడుతా ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం దాన్ని కనిపెడతామో, ఎట్లా అయితే ఆ దొంగ కనిపెట్టి మారుమనసు పొందాడో అట్లానే మనం కూడా కనిపెట్టినప్పుడు మనము పరదైసులో ఉండటానికి మనకు చోటు అనేది దక్కుతుందన్నమాట. మనం కూడా అనుదినం చాలా మందిని మనము అనుసరిస్తూ మన జీవితాలు మనం జీవిస్తూ ఉంటాము. లైక్ మనము ఒక నాయకుల్లాగా, లేకపోతే మనకు బోధించే పాస్టర్స్ కానీ, లేకపోతే ఒక ముఖ్యమైన వ్యక్తుల లాగా వాళ్ళని మనం రోల్ మోడల్ గా తీసుకొని చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళలో కూడా అనేకమైన లోపాలు ఉంటాయి. ఇక్కడ దొంగ కదా, దొంగ నుంచి మనం నేర్చుకునేది ఏమిటి? లైక్ అతను చేసిందే ఒక పెద్ద తప్పు అని చెప్పని మనము ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ ఎంతో గొప్ప పనులు చేస్తూ కూడా అనేక మంది కూడా క్రీస్తుని ఎరుగని వారు చాలా మంది ఉన్నారు. కానీ మనము అలాంటి వారికి మనం వారితో సహవాసం కలిగి ఉన్నాము అని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటాము. ఇలాంటి వారిని చాలా చులకనగా చూస్తూ ఉంటాము. కానీ అతని నుంచి, ఆ దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకున్నాడు ఆ దొంగ. మనం ఒకసారి ఈ క్రీస్తు యొక్క ఈ శారీరక హింసను జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మనము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. ఈ కీర్తనలు 22వ కీర్తనలు అంతా కూడా అండి మనకు ఆ సిలువ గురించే ఎక్కువ కనిపిస్తా ఉంటది. ఆ సిలువలో ఆయన పొందినటువంటి శ్రమ అనేది కనిపిస్తా ఉంటది. మనం ముఖ్యంగా చూసినట్లయితే 17వ వచనం చూసినట్లయితే, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించి నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఒకసారి 16వ వచనం కూడా చూసినట్లయితే, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన చేతులు కాళ్ళను కూడా మేకులతో పొడిచి ఉన్నారనమాట. మేకులతో సిలువకు కట్టి ఉన్నారు, సిలువకు కొట్టి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ భయంకరమైన ఆ శారీరక హింస పెడుతున్నప్పటికీ కూడా ఆయన పలుకుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాటిలో ప్రేమ, కరుణ, అలాగే దయ, తర్వాత త్యాగం తప్ప మనకు ఎక్కడ కూడా ఆ ద్వేషం అనేది మనకు కనిపించదు. ఇంతటి కఠినమైన శ్రమ పొందుతూ కూడా ఆయన ఇంత ఎట్లా ప్రేమ కలిగి చూపించగలుగుతున్నాడంటే అదంతా కూడా అనుదినం ఆయన చేసుకున్నటువంటి ప్రార్థన, దేవుని యొక్క మాట, దేవుని యొక్క చిత్తము యొక్క నెరవేర్పు కొరకై ఆయన తనను తను తగ్గించుకోవటం, తనను తను సమర్పించుకోవటం ద్వారానే ఇదంతా కూడా సాధ్యమైందండి. ఒకసారి మనము యోహాను సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయం చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 44 వచనాల్లో కూడా మనందరికి తెలిసిన వాక్య భాగమే ఇది. తను గెత్సెమనేలో ప్రార్థన చేస్తూ, మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఈ సిలువ ప్రయాణానికి ముందుగా తనను తాను సిద్ధపరుచుకుంటారు ప్రభువు వారు. ఆ సిద్ధపరుచుకునే సమయములో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతేనే తొలగించుము, అయినా నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు ప్రార్థనకు ముందు ప్రార్థించెను అంటే ఆయన ప్రార్థనలో ఏమని వేడుకున్నారంటే, నీ చిత్తం అయితే గిన్నెను తొలగించుము అని చెప్పని ప్రార్థన చేశారనమాట. అంటే ఎంతటి కఠినమైన శ్రమను ఆ సిచ్యువేషన్ లో అనుభవిస్తున్నారంటే, నీ చిత్తం అయితే తొలగించేసాయి అనే దాని గురించి ప్రార్థన చేస్తూ, ఆ తర్వాతి వచనంలో వెంటనే మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. సో ఈ ప్రార్థన ఏం చేసిందంటే వెంటనే ప్రభు వారిని బలపరిచిందనమాట. కాబట్టి
13 42 వచనములో తొలగించుము అని ప్రార్థన చేసిన యేసు వెంటనే ఏమైందంటే, ఆ ప్రార్థన అయిన అనంతరం ఏమైందంటే ఆయన బలము పొందుకున్నాడు అనమాట. కాబట్టి ఇటువంటి ప్రార్థన జీవితంని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అంతటి శ్రమ పొందుతూ కూడా తన యొక్క సొంత శ్రమను కూడా భరిస్తూ ఆయన ఇతరుల యొక్క క్షేమాన్ని, లైక్ వారి యొక్క క్షమాపణ గురించి ఆలోచిస్తున్నారు. వారి యొక్క జీవితంలో వారి యొక్క పాపాన్ని క్షమించాలి అని చెప్పే ఆలోచనలో, ఎందుకంటే ఆయన రక్తం ద్వారానే మనకు స్వస్థత అయినా, లేకపోతే రక్షణ అయినా, నిత్య జీవమైనా కేవలము ఆయన ద్వారానే మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఆయనే మార్గం కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆయన సొంత బాధను భరిస్తూ కూడా ఇతరుల పట్ల ఆయన ఎందుకైతే వచ్చారో, ఎందు నిమిత్తం అయితే ఆయన ఈ లోకానికి వచ్చారో, పాపుల నిమిత్తం అయితే ఆయన ఈ లోకానికి వచ్చారో, ఆ పాపుల కొరకు ఆయన ఆ సమయంలో ప్రేమను, కరుణను, దయను, ఆయన యొక్క త్యాగాన్ని అక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనము ఈ సమయంలో కూడా ఆ ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారానే ఆయన ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ లోకి వెంటనే మారిపోయారనమాట. అప్పటి వరకు నీ చిత్తం అయితే తొలగించు, ఆ శ్రమను తట్టుకోలేక ఎట్లయితే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ముగింపులోకి ఆయన వెంటనే బలము పొందాడనమాట. ఆ బలము పొందుకొని తనను తాను సిద్ధపరచుకొని వెంటనే ఆ ప్రధాన యాజకులు, యూదా వాళ్ళందరూ వచ్చి అప్పగించబడినప్పుడు వెంటనే ఆ బలముతో ప్రతి ఒక్క శ్రమను, ఆ ప్రతి ఒక్క కొరడా దెబ్బలను ఆ 40 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను కొట్టించుకున్నప్పటికీ కూడా ఎంతో ఇంకా ఆ సిలువ భారాన్ని మోస్తూ ఆ సిలువ భారం మాత్రమే కాదు గాని మన పాపముల భారము ఇంకా అధికమై ఉన్నది. అవును కదండి. మన ఆ సిలువ నిజంగా ఒక 15 అడుగుల ఎత్తు. అలాగే అది భూమికి ఇంకా 20 అడుగుల ఎత్తున పైన, భూమి నుంచి 20 అడుగుల పైన ఆ సిలువను పెట్టేవాళ్ళంట. అంతటి ఎత్తు నుంచి ఆ సిలువను అక్కడి వరకు కూడా గల్గొతా వరకు, కపాల స్థలం అనబడే గొల్గొతా అనే ప్రదేశం వరకు కూడా అక్కడికి ఆయన మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ సిలువ భారం ఒక్కటే కాదు గాని శారీరకంగా మన పాపముల భారము ఎంతో అధికమైన భారాన్ని కూడా ఆయన మోస్తూ వెళ్ళారనమాట. దారిలో కూడా ఆయననెప్పుడు కూడా కొరడాలతో కొడుతూ, కొడుతూ తీసుకెళ్లారనమాట. ఇంతటి శారీరక శ్రమను పొందారు. ఈ శారీరక శ్రమ మానసికంగా కూడా చాలా అవమానకరంగా అపహాస్యం చేస్తూ, వాళ్ళు యూదుల రాజువు నీవే కదా అని చెప్పని ముళ్ళతో కిరీటం అల్లి, పెట్టిన ఆ తలపైన రెల్లుతో కొడుతూ, అట్లా చేసినప్పటికీ కూడా ఆయన ఎంతో మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అది నెరవేరాలి. ఎందుకంటే ఆయన మరణం అనేది ఎంత భయంకరమైనదంటే, మన పాపములు అంత భయంకరంగా ఉన్నాయి కాబట్టే ఆ శ్రమ అనేది అంత భయంకరంగా ఉందన్నమాట. ఆయన చేతులకు మేకులు కొట్టటం, ఆయన శిరము పైన ముళ్ళ కిరీటం అనేది పెట్టటము, ప్రతీది కూడా ఆయన యొక్క శారీరక శ్రమను మనం గుర్తు చేసుకునేటప్పుడు మనము ఎంతటి పాపం చేసి ఉన్నామో మనము తెలుసుకోవడానికి ఈ ప్రతి ఒక్క శ్రమను మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అంతటి హింసను వారు విధించారనమాట. అది మామూలుగా ఏదన్నా తప్పు చేసినప్పుడు సాధారణంగా ఉరి తీయటం కానీ అలా ఈ కాలంలో చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు అది చాలా ఎవరికీ తెలియకుండా లోపలే ఉరి తీయటం చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కొన్ని ప్రదేశాల్లో అది బహిరంగ కూడా జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు యొక్క ఆహ్, ఆహ్, శిలువ మరణం అనేది ఎంతో బహిరంగంగా వీధులలో ఈడ్చుకుంటూ ఆయనను తీసుకువెళ్ళటం, అక్కడ బహిరంగంగా అది అంతకన్నా ఇంకా అవమానం ఏమీ ఉండదు. అంత అవమానాన్ని కూడా ఆయన స్వీకరించి ఉన్నారన్నమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, తర్వాత తన ప్రేమను తాను కనపరించుకోవడానికి ఇంతకన్నా సాధ్యమైనది ఏదన్నా ఉండిద్దో లేదో తెలీదు గానీ, అంతవరకు కూడా ఆయన నిరూపించుకున్నారనమాట. తన ప్రేమను అంతగా వెల్లడిపరిచి ఉన్నాడు. ఆ బహిరంగ అవమానం అనేది ఎంతో ఘోరమైనదండి. నిజంగా ఎవ్వరు కూడా దాన్ని స్వీకరించలేరు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి కానీ, లేకపోతే ఇద్దరు దొంగలు చేసినట్టుగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నమైనా చేసి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకున్నాడనమాట. ఆ అప్పగించుకునే దేవుని చిత్తం నెరవేర్చడానికై ఆయన చేసిన పడిన హింస అనేది అంటే మనం దాన్ని వర్ణించలేమనమాట. మనం కనీసం ఊహకు కూడా మనకది అందదు. మనం ఎంత దాన్ని ఊహించుకున్నా మన హృదయాలు పగిలిపోతా ఉంటాయి. దాన్ని మనము తలుచుకున్నప్పుడల్లా మనకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ అనుభవించిన
ఆ శ్రమ అనేది మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు మనకు మారు మనస్సు అనేది కలగాలన్నమాట. అరే మనకు మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన ఫ్యామిలీ ఎవరైనా కానీ మన కొరకు చేసిన ఒక చిన్న త్యాగాన్ని మనము మర్చిపోలేము. వారి కొరకు మళ్ళీ తిరిగి మనం ఏదైనా చేయాలి, వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలని చెప్పని మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఆయన చేసినటువంటి త్యాగం కొరకై మనం అసల ఏం చేస్తున్నాం అనేది మనము ఆలోచన చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన అంత శ్రమ పడింది నీ కోసం, నా కోసం. కాబట్టి మనము ఆయనకు తిరిగి ఏమి చెల్లిస్తున్నామని చెప్పని మనం ఆలోచించుకోవాలి. ఆయన కేవలం అడిగేది మన హృదయం మాత్రమే. మన హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వాలని చెప్పని ఆయన నిరతం కోరుకుంటూ ఉంటాడు. అటువంటి కోరికను మనము తీర్చేవారిగా ఉండాలన్నమాట. ఎందుకని ఆయన స్వంత స్వరూపంలో సృష్టించుకున్న మనల్ని ఆయన చేసుకుందే మనము ఆయనతో కలిసి నివసించడానికి. అటువంటి నివసించడానికి మార్గము మన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా వచ్చే రక్షణ మాత్రమే. ఆ రక్షణను మనము బాప్తిసం ద్వారా మనము అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని మన నోటితో ఒప్పుకొని మన హృదయములో ఎప్పుడైతే ఆయనను నివసించే విధంగా మన జీవితం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే ఆయన యొక్క ఈ శారీరక హింసకు పరమార్థం ఉంటుంది. ఇటువంటి హింస పెట్టిన వారిని కూడా ఆయన ఏ విధంగా అయితే క్షమించాడో మనము ఎప్పుడైతే ఆయనను అంగీకరించామో అటువంటి హింసనంతా కూడా ఆయన తొలగించాడనమాట. మన కొరకు తొలగించి అదంతా కూడా ఆయన భరించాడు. ఇంతటి త్యాగం చేసిన ఆయన కొరకు మనం కూడా మన హృదయాల్ని మనము అప్పజెప్పుకోవాలన్నమాట. అట్లా అప్పజెప్పిన ఆ హృదయాలు ఎప్పుడైతే కుమారుడు ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగొచ్చాడో తండ్రికి ఎంత ఆనందం అయితే కలిగిందో అటువంటి మన పాపంతో నిండిన ఆ హృదయాలను మనము తొలగించుకొని ఎప్పుడైతే నూతన పరుచుకొని ఇందాక మనం చూసినట్టుగా ఆ కుడివైపు దొంగ ఎట్లయితే తన హృదయాన్ని రూపాంతర అనుభవంలోనికి తీసుకొని వచ్చాడో అట్లా తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే తండ్రికి అది చాలా ఇష్టమైనదై ఉంటుంది. నిజంగా అటువంటి హృదయాలను మనందరం కలిగి ఉండాలండి. ఈ సమయంలో మనందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సిలువ వేయడం అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం. యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు, మరణానికి, ఆయన వెళ్ళడానికి అతి ముఖ్యమైన ఘట్టము ఈ సిలువ. ఆ రోజు ఆ సిలువకు వ్రేలాడదీయబడటం అన్నమాట. ఆ వ్రేలాడదీయబడటం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క పాపం అనేది మనకు జ్ఞాపకం రావాలి. ఎప్పుడైతే ఆయనను కొరడాలతో కొడుతున్నారో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన శరీరాలతో మనం చేసే పాపాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తర్వాత ఎప్పుడైతే ఆయన చేతులకు కాళ్ళకు మేకులేస్తున్నారో మనం చేతులతో చేసే పనులు మన కాళ్ళు ఎటువంటి నడకలు నడుస్తున్నాయి, మనం ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నామో, అభాసకులు కూర్చుండి చోట మనం కూర్చోవద్దంటారు. పాపులు నడిచే మార్గంలో మనం నడవద్దంటారు. దుష్టులు చేసే ఆలోచనలు కానీ అవేవి మనము చేయొద్దని చెప్పని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మన ప్రతి ఒక్క తలాంపుల్లో ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మన తలాంపులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పక్కలో బొల్లకు పోటు పొడిచినప్పుడు మనం ఎటువంటి క్రియలైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా మన శరీరం ఎటువంటి క్రియలైతే చేస్తుందో అవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి శారీరక హింస ఆయన పొందటం ద్వారానే మనకు ఈ శరీర క్రియలను మనము లయపరుచుకొనడానికి మనకు శక్తి అనేది కలుగుతుందన్నమాట. అటువంటి శారీరక శ్రమ పొందుతున్న ప్రతి ఒక్క మాట గురించి ప్రవచనాల్లో ప్రతిదీ కూడా లిఖించబడి ఉన్నది. ఆయన పొందుతున్న దెబ్బల చేత మనకు స్వస్థత అనేది కలిగి ఉందని చెప్పి యెషయా భక్తుడు చెప్తాడు. అటువంటి శ్రమను ఆయన పొందినప్పుడు, శ్రమ సేవకుడిగా మన మధ్యలోకి వచ్చినప్పుడు మనము చేయవలసిన పని ఒక్కటేనండి. ఆయనను మన సొంత రక్షకుడిగా మనము అంగీకరించుకోవాలి. అటువంటి టార్చర్ అనేది ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ టార్చర్ మనకు అనేది అది లేకుండా ఆ స్వస్థత, ఆ రక్షణ అనేది, ఆ నిత్య జీవం అనేది కలుగు చేయటానికి ఆయన పొందిన ఆ శ్రమను మనం నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. నిజంగా ఆ విమోచన క్రయధనం కోసం ఆయన పొందిన ఆ శిలువ మరణం అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నూతనమైన మనసుతో ఈ శిలువ ధ్యాన సమయంలో మనము తిరిగి ఆయన చెంతకు వెళ్ళినప్పుడు ఎట్లా అయితే ఆ దొంగ పరదైసులో ఉంటామని వాగ్దానం పొందుకున్నాడో మనం కూడా మన జీవితాల్లో అటువంటి వాగ్దానాన్ని
కలిగి ఉండాలండి. నిజంగా ఎంతో గొప్ప భాగ్యాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. మనం కూడా అటువంటి గొప్ప భాగ్యం మనకు అనేకమైన మార్గాల్లో వస్తూ ఉంటాయి. మనం వాటిని గుర్తెరిగి యేసు ప్రభు వారి యొక్క చెంతకు మనందరము చేరాలన్నమాట. ఈ శిలువ మరణం అనేది ఎంత కఠినమైనదో మనం జ్ఞాపకం చేసుకున్నాము. అటువంటి కఠినమైన బాధ మనం ఏది లేకుండా మన పాప భారం మొత్తం మోసి ఆ రక్షణ పొందటానికి ఆయన చెల్లించాల్సిన వెల సర్వమాని వాళ్ళ సర్వమాన మానవాళి కొరకు ఆయన ఏర్పాటు చేసిన రక్షణ అనేది మనందరం కూడా రుచి చూచి దాన్ని పొందుకునే వారంగా ఉండాలని చెప్పని మనందరం కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. ఆ విమోచన క్రయధనానికి తగిన వెల ఆయన చెల్లించినప్పుడు మనము ఆ విమోచనను రుచి చూచే వారిగా ఉండాలి. ఆయన అందరి కోసం మరణించినప్పుడు మనందరం కూడా తిరిగి ఆయన కొరకు మన హృదయాల్ని మనము అప్పచెప్పుకోవాలండి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించాలని కోరుచున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ మహోన్నతుడ నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ఈ సమయంలో ప్రభా నీ యొక్క శారీరక హింసను ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సిలువ వేయటానికి ప్రభా నీవు ఎంతో ఇష్టడువై ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. మా అందరి కొరకు ప్రభా ఆఖరి పొట్టు వరకు ప్రభా నీ యొక్క రక్తాన్ని చిందించినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇంతవరకు ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు ప్రభా. తండ్రి ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించమని ప్రభా మేము కోరుచున్నాము తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ఇది వినిచుండగా ప్రభా మీరు హృదయాల్ని తాకండి ప్రభా. తండ్రి ఏ విధంగా అయితే మీరు శ్రమ పొంది ఉన్నారో ప్రభా అటువంటి శ్రమ ఏది కూడా ప్రభా మాకు ఏది లేకుండా ప్రభా అంతటిని ప్రభా తొలగించిన దేవా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అందుని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క రక్షణను మారు మనసును ప్రభా మేము రుచి చూసేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. నీ కొరకు అనేకమైన సాక్షులుగా ఉండడానికి సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఇంతవరకు నడిపించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.